వచ్చేసినాయి అందరికైతే. నేనైతే నా బ్లాగ్ అయితే ఎంటర్ చేసేస్తున్నాను. ఈ బ్లాగ్ అయితే అస్సలు తీయొద్దు, బాగుంటుంది. మీకు సోలార్ సిస్టమ్ ఎలా చేయాలి, మా తమ్ముడికి అయితే ఇంతసేపు మేల్కొండంటే మా తమ్ముడికి సోలార్ సిస్టమ్ అంటే సెకండ్ గ్రేడ్ కదా, వాడికి సైన్స్ ఫేర్ ఉందన్నమాట 28కి. అయితే ఇప్పుడు చేసేస్తే అయిపోతుంది కదా, రేపు ఎలాగో సండేనే అని. చూడండి టైం ఎంత అవుతుందో. ఒకవేళ నేను పడుకోవడం 9:30కి స్టార్ట్ చేశాను అనుకో, 11కి వండుకుంటా. అట్లా అసలు నేను ఇట్లా బెడ్ మీద పోగానే ఏదో ఒకటి గుర్తుకొస్తుంటుంది. ఇట్లా ఫోన్ చూడాలి, ఇట్లా చేయాలి, రేపు పొద్దున్న ఏం చేయాలి, అలా ఏమేమో గుర్తుకొస్తుంటుంది. అలా గుర్తు తెచ్చుకొని 11కి అట్లా వండుకుంటాను. ఒకవేళ నేను 10:30కి అట్లా స్టార్ట్ చేసాను అనుకో, తొందర వండుకుంటా. ఒక్కొక్కసారి తొందరనైతే వండుకుంటా. ఇప్పుడైతే ఇక్కడైతే మా మమ్మీ అయితే ఒక హెయిర్ వేసింది అనమాట. దానికి మీరు 10కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట మా మమ్మీ ఇలా ఒక్క హెయిర్ వేసి ఇలా స్టైల్గా బ్రైడ్ ఇలా పెట్టడం అనమాట. ఒక హ్యాండ్తో చూపించాలంటే చాలా కష్టమవుతుంది, అందుకే నార్మల్గా చూపిస్తున్నాను. ఇప్పుడైతే సోలార్ సిస్టమ్ అయితే చూపించాల్సిన టైం వచ్చింది. ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. డన్ బై కార్తిక్ అని పెట్టాను. ఈ ప్రాజెక్ట్ మొత్తం 5 నుంచి మొత్తం 9 వరకు కంప్లీట్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. నా ఛానల్ మేఘనా రమేష్ 7734, అందులోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అందులో నేను ఇంకొన్ని వీడియోస్ అయితే పెట్టాను, అవి కూడా ఈరోజే పెట్టాను అనమాట. చాలా బోరింగ్ వస్తుంది అనమాట, అందుకే కొంచెం మెల్లిగానే అయితే చేశాను. ఈరోజు అయితే నేను ఒక్క వస్తువు కొన్నాను అంతే, బ్లాక్ చార్ట్ కొన్నాను. ఎందుకంటే మన దగ్గర కార్డ్బోర్డ్ అయితే ఉంది. యాక్చువల్గా చిన్న కార్డ్బోర్డ్, నార్మల్ చిన్న కార్డ్బోర్డ్ హాఫ్ ఉంది. అయితే అది సరిపోదని చెప్పి ఒక పెద్ద కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాం. ఒక బ్లాక్ చార్ట్ కొనుక్కున్నాం. అవన్నీ ప్రింట్అవుట్ అయితే తీపించుకున్నాం. ఇవన్నీ ప్రింట్అవుట్. యాక్చువల్గా మీరైతే డ్రా కూడా చేసుకోవచ్చు. నేనైతే ప్రింట్అవుట్ తీసుకున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని, చూడ్డానికి కూడా బాగుంటుందని. అందుకే ప్రింట్అవుట్ అయితే తీసుకొని అలా చేసేసాను. ఇది ఏంటి అనుకుంటున్నారు, ఇంత మంచిగా వచ్చింది ఇలా వైట్ కలర్ది. అది యాక్చువల్గా వైట్నర్. నా వైట్నర్ మొత్తం వృధా చేసుకొని వాడికి ఒక మంచి అయితే చేశాను అనమాట. ప్రతిదీ నావి వస్తువులు యూజ్ చేసి వాడికి చేపిస్తా. ఇది ఉంది కదా, ఇది పేపర్, ఇది ఆల్రెడీ ఊడిపోయిందా. ఈ పేపర్ ఉంది కదా, ఇది కూడా నాదే పేపర్, A4 షీట్. ఈ అంతా నేనే చేసిన, ఒక్కటి కూడా వాడు చేయలేడు. ఆ చెత్త పేపర్స్ నేను కట్ చేసి పడేస్తాను చూడండి, దాని గురించి ఏదో క్రియేటివిటీ అట్లా ఏందో చేస్తాడు. దాంతో ఓ అంటాడు. నాకైతే చాలా చిరాకు పడుతుంది. ఇదైతే ఎలా ఉందో కామెంట్ చేయండి. 100కి ఎన్ని మార్క్స్ ఇస్తారో మీరైతే కామెంట్ చేయండి. బాయ్.